గతంలో ఒక సెంటర్లో వ్యాన్ ఆపి అక్కడే రేషన్ పంపిణీ చేసేవారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత ప్రభుత్వం ఇంటి వద్దకు రేషన్ పంపిణీ చేయలేదని చెప్పారు. పాలకులలో రేషన్ పంపిణీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గతంలో రేషన్ తీసుకోవాలంటే పనులు మానుకోవాల్సి వచ్చేదన్నారు. చౌక బియ్యం అక్రమాలు చేసి వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. రేషన్ దుకాణాల వద్దే పంపిణీ చేయడం వల్ల అక్రమాలు తగ్గుతాయని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. కానీ గత 5 సంవత్సరాల పాలనలో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ప్రతి ఇంటికి, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలతోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి దగ్గర యొక్క సమాచారం తీసుకున్నాం. ఏమ్మా మీ ఇంటికి రేషన్ వస్తుందా? మీ ఇంటికి 5 కేజీల బియ్యం మీ ఇంటి గడపలో పెడుతూ ఉన్నారా? మీ ఇంటికి 20 కేజీల బియ్యం మీ ఇంటి గడపలో పెడుతూ ఉన్నారా అని అంటే 100కి 98 మంది మా ఇంటికి రేషన్ రావడం లేదు. రేషన్ అంతా కూడా ఏదో వీధి చివరన వ్యాన్ వస్తూ ఉంటే ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి మేము తీసుకోవాల్సి వస్తుంది. ఆ వ్యాన్ ఏ సమయానికి వస్తుందో మాకు తెలియట్లేదు. ఆ వ్యాన్ వచ్చే సమయం కోసం మేము ఆ రోజంతా కూడా పనులు మానుకుని ఇంటి దగ్గర వేచి ఉండవలసి వస్తుంది. ఆ రోజు మాకు ఒక పని పోతుంది. అదేవిధంగా అక్కడ ఎండొచ్చినా వానొచ్చినా కూడా షెల్టర్ అనేదే లేదు. ఎండుంటే మొండుటెండలో రేషన్ తీసుకోవాలి, వర్షం వచ్చినా సరే తడుతా రేషన్ తీసుకోవాలి, లేదంటే ఆ నెల రేషన్ కట్ అయిపోతూ ఉంది అని ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు